ఓం శాంతి 5/2/1977 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. మహోన్నతకు ఆధారము. పిల్లల యొక్క ఏ మహిమల ఆధారంగా అంత ఉన్నతంగా అవుతారో ఆ మహిమలను బాబా చూస్తున్నారు. మీకు మీ 3 స్వరూపాల యొక్క మహిమను గురించి తెలుసా? ఒకటి అనాది స్వరూపం యొక్క మహిమ, పరంధామంలో ఉండేటటువంటి మహిమ. 2 వర్తమాన బ్రాహ్మణ జీవితం యొక్క మహిమ. 3 భవిష్య ఆది స్వరూపం, దేవీ దేవతా స్వరూపం యొక్క మహిమ. ఆది స్వరూపం యొక్క మహిమను ఇప్పటి వరకు భక్తులు కూడా గానం చేస్తూ ఉన్నారు. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ అహింసకులు అని గానం చేస్తూ ఉన్నారు. ఇది అంతిమ ఫరిస్తా స్వరూపం యొక్క మహిమ, అనగా భవిష్య ఆది స్వరూపం యొక్క మహిమ. బ్రహ్మ నుండి శ్రీకృష్ణుడిగా అవుతారు అని ఏ విధంగా అంటారు, అలాగే అంతిమ ఫరిస్తా స్వరూపం నుండి దేవతగా అవుతారు. కావున ఇది ఆది స్వరూపం యొక్క మహిమ. అనాది స్వరూపం యొక్క మహిమ, బాబా యొక్క మహిమ ఏదైతే ఉందో గొప్పతనం, అది మాస్టర్ స్వరూపంలో మీ అనాది స్వరూపం యొక్క మహిమ కూడా. మాస్టర్ సర్వశక్తివాన్, మాస్టర్ జ్ఞాన స్వరూప్, మాస్టర్ ఆనంద స్వరూపము, మాస్టర్ శాంతి స్వరూపము మొదలైన రూపాలతో మీ మహిమ ఉంది. వర్తమాన శ్రేష్ఠ బ్రాహ్మణ స్వరూపము యొక్క మహిమ ఏమిటి? బ్రాహ్మణుల జీవితంలో ముఖ్యంగా 4 ఆధారాలు ఉన్నాయి. స్వయం చదువుతూ చదివించే వారిని బ్రాహ్మణులు అని అంటారు. బ్రాహ్మణ జీవితము అనగా ఈశ్వరీయ విద్యార్థి జీవితం. చదువు యొక్క ముఖ్యమైన 4 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, జ్ఞానము, యోగము, దివ్య గుణధారణ, సేవ, అవే బ్రాహ్మణ జీవితం యొక్క 4 ఆధారాలు. మరియు ఈ ఆధారము పైనే బ్రాహ్మణ స్వరూపం యొక్క మహిమ ఉంది. అవి పరమాత్మ జ్ఞాని, 2 సహజయోగి, 3 దివ్య గుణధారి, 4 విశ్వ సేవాదారి. ఇది వర్తమాన బ్రాహ్మణ జీవితం యొక్క మహిమ. మీ 3 స్వరూపాల యొక్క మహిమను తెలుసుకొని మీ గొప్పతనమును పరిశీలించుకోండి. మరియు ఏ లక్షణాలను ప్రత్యక్ష జీవితంలో నిరంతర రూపంలో ధారణ చేశాను అని పరిశీలించుకోండి. పరమాత్మ జ్ఞాని యొక్క విశేష లక్షణం ఏమిటి? ఆ లక్షణం ద్వారా వీరు పరమాత్మ జ్ఞాని అని ప్రత్యక్షం అవ్వాలి. ఆ ముఖ్య లక్షణం ఏమిటి? ప్రతి సబ్జెక్టు యొక్క లక్షణము వేరుగా ఉంటుంది. పరమాత్మ జ్ఞాని అనగా జ్ఞాన స్వరూపులు, జ్ఞాన స్వరూపులు అనగా పరమాత్మ జ్ఞానులు. జ్ఞానం యొక్క విశేష ప్రాప్తి ఏమిటి? జ్ఞానం యొక్క విశేష ఫలం ఏమిటి? జ్ఞానం యొక్క ఫలము అనగా పరమాత్మ జ్ఞానం యొక్క ముఖ్య లక్షణం. ప్రతి సంకల్పంలో, వాక్కులో, కర్మలో, సంపర్కంలో ముక్తి, జీవన్ముక్తి స్థితి ఉంటుంది. దానిని అతీతంగా మరియు ప్రియంగా ఉండే స్థితి అని అంటారు. అది జీవన్ముక్తి యొక్క స్థితి. కర్మ చేస్తూ కూడా బంధనాల నుండి ముక్తులుగా ఉంటారు. అన్ని విషయాలలోనూ ముక్తి, జీవన్ముక్తి యొక్క అనుభవం చేసుకోవడమే పరమాత్మ జ్ఞాని యొక్క విశేష లక్షణం. జ్ఞానము అనగా వివేకము, తెలివి. వివేకవంతులు సదా స్వయాన్ని బంధన ముక్తులుగా, సర్వాకర్షణల నుండి ముక్తులుగా చేసే వివేకాన్ని కలిగి ఉంటారు. కావున పరమాత్మ జ్ఞాని యొక్క విశేష లక్షణము ముక్తి మరియు జీవన్ముక్తి. అదేవిధంగా సహజ రాజయోగి యొక్క లక్షణములు ఏమిటి? యోగి అనగా యోగయుక్తము అనగా యుక్తియుక్తము. ఈ 2 ఉంటాయి. యోగము తండ్రితో జోడించబడి ఉంటుంది. యుక్తియుక్తంగా కర్మలు చేస్తూ ఉంటారు. వారు సంకల్పం యొక్క సమానతలో సిద్ధి స్వరూపులై ఉంటారు. దివ్య గుణధారి ముఖ్య లక్షణం ఏమై ఉంటుంది? సంతుష్టంగా ఉండడం మరియు అందరినీ సంతుష్టత పరచడం. వీరికి అందరి సంతుష్టత యొక్క ఆశీర్వాదం ప్రాప్తం అవుతుంది.
అనగా దైవీ యూనివర్సిటీ యొక్క సర్టిఫికేట్ ప్రాప్తి అవుతుంది. ఇక 4 విశ్వ సేవాధారి యొక్క విశేష లక్షణం ఏమిటి? సరళ స్వభావము మరియు అథక్ అంటే అలసట లేకుండా ఉండడం. సదా మేల్కొని ఉండే జ్యోతిలా ఉంటారు. జాగృతి జ్యోతి అనగా కేవలము నిద్రను జయించి ఉండడమే కాదు, అది సర్వ విఘ్నాలను జయించి ఉండడం. అటువంటి వారినే జాగృతి జ్యోతులు అని అంటారు. స్మృతి ఉండడం కూడా జాగృతిగా ఉండడమే. కావున ఇప్పుడు ఈ లక్షణాలన్నింటినీ మీ ముందు ఉంచుకొని నేను ఈ గాడ్లీ యూనివర్సిటీ యొక్క సంపూర్ణ డిగ్రీని పొందానా అని పరిశీలించుకోండి. 4 సబ్జెక్టుల యొక్క ఆధారంపై ఏ మహిమనైతే వినిపించామో అదే బ్రాహ్మణ జీవితం యొక్క డిగ్రీ. మరి ఈ డిగ్రీని తీసుకున్నారా? ఇది వర్తమాన స్వరూపం యొక్క డిగ్రీ. డిగ్రీలు అయితే ఇంకా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ స్వయాన్ని జ్ఞానిగా, యోగిగా, సేవాధారిగా పిలిపించుకుంటున్నారు కదా. కావున స్వయం గురించి ఏదైతే భావిస్తున్నారో మీరు కూడా అలాగే అనుకుంటూ ఉన్నారు, నేను జ్ఞానిని, యోగిని, సేవాధారి అని. మరి మీరు ఏది భావిస్తున్నారో, ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ లక్షణాలు కనిపించాలి. అందరూ శాస్త్రజ్ఞులే, కానీ మేము పరమాత్మ జ్ఞానులము అని వారంతా హఠయోగులు, మేము సహజ రాజయోగులము, దివ్య గుణధారులము అనగా కమల పుష్ప సమానమైన జీవితాన్ని కలవారమని ఛాలెంజ్ చేస్తున్నారు. మేము విశ్వ కళ్యాణకారులము, సేవాధారులము అని అంటున్నారు. కావున ఏ ఛాలెంజ్ అయితే చేస్తున్నారో అవే లక్షణాలు మీలో కనిపించాలి. ఇది కఠినమా? ఇది బ్రాహ్మణుల యొక్క నిజ ధర్మము మరియు కర్మ. జన్మ యొక్క లేక జాతి యొక్క ధర్మము మరియు కర్మ ఏదైతే ఉంటుందో అది కష్టం అనిపించదు. వర్తమాన మహిమను స్వాభావికంగా నిరంతర ధర్మము మరియు కర్మగా చేసుకోండి. అర్థమైందా? అచ్చా, ఇటువంటి లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసేవారికి, 3 స్వరూపాల యొక్క మహిమ ద్వారా ఉన్నతులుగా అయ్యేవారికి, సదా ముక్తి జీవన్ముక్తులుగా ఉండేవారికి, యుక్తియుక్తులుగా సదా సంతుష్టంగా, సదా అలసట లేని వారిగా, నిర్మాణులుగా, సదా జాగృతి జ్యోతులుగా ఉండే శ్రేష్ఠ బ్రాహ్మణులకు ఆదిపిత, అనాదిపిత యొక్క ఇద్దరి యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్దాద. సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే ఆత్మ యొక్క గుర్తులేమిటి? ఎవరైతే ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారు సదా అతీంద్రియ సుఖములో నిమగ్నమై ఉంటారు. వారికి బాబా మరియు సేవ తప్ప ఇంకేమీ గుర్తుండదు. వారు హద్దులోని ప్రవృత్తిని సంభాలిస్తూ కూడా ఈశ్వరీయ సేవార్థము స్వయాన్ని ట్రస్టీగా భావిస్తూ ప్రవృత్తి యొక్క కార్యాన్ని చేస్తారు. వీరి ప్రతి కర్మ శ్రీమత అనుసారంగా ఉంటుంది. వీరు కొద్దిగా కూడా మన్మతము, వారికి నచ్చినట్టు కానీ లేక పరమతమును కానీ కలుపరు. శ్రీమతములో మన్మతము, తనకు నచ్చినట్టు లేక పరమతం ఇతరులు చెప్పినట్టు ఏమాత్రము కలిపినా దాని రిజల్ట్ ఏ విధంగా కనిపిస్తుంది? శ్రీమతంలో మన్మతము లేక పరమతం కలిస్తే శుద్ధమైన వస్తువులో ఏదైనా అశుద్ధమైన వస్తువును కలిపినప్పుడు లేదా పొరపాటున కలిసినప్పుడు ఏ విధంగా అయితే ఏదో ఒక నష్టం వాటిల్లుతుందో, అలాగే ఇక్కడ కూడా మన్మతము లేక పరమతము కలిస్తే సేవ ద్వారా ఏ ప్రాప్తి అయితే లభించాలో అది లభించదు. సంతోషము, సఫలత, శక్తి యొక్క అనుభవం కూడా కలగదు. శ్రీమతం యొక్క రిజల్ట్ సఫలత అనగా సర్వప్రాప్తి. అప్పుడప్పుడు ఎంతో శ్రమ పడతారు, కానీ సఫలత తక్కువగా లభిస్తుంది, అనుభవము తక్కువ కలుగుతుంది. అలాగే అప్పుడప్పుడు శ్రమ తక్కువగా ఉంటూ కూడా ప్రాప్తి అధికంగా లభిస్తుంది. ఇది మీరు అనుభవం చేసుకుంటారు కూడా. దీనికి కారణం యథార్థము మరియు కల్తీ. కావున ఈ సూక్ష్మమైన పరిశీలన కావాలి. యథార్థం అంటే శ్రీమతం, కల్తీ అంటే మన్మతం, పరమతం.
ఎందుకంటే మన్మతం చాలా సూక్ష్మమైనది. మాయ మన్మతమును ఈశ్వరీయ మతంలో రాయల్ రూపంగా ఇది కరెక్ట్ అనేలాగా కల్పిస్తుంది. మీరు దానిని ఈశ్వరీయ మతంగా భావిస్తారు, కానీ అది మన్మతం. దీని కొరకు పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి కావాలి. రెండు శక్తులు శక్తివంతంగా ఉన్నట్లయితే ఎప్పుడూ మోసపోరు. ఏ పిల్లలలోనైతే ఏడ్చే అలవాటు ఉంటుందో వారు బాబాకు స్వతహాగానే విముఖులవుతారు. మనస్సులో దుఃఖం యొక్క అల రావటం కూడా ఏడవడమే అవుతుంది. ఏడ్చే వారిని బాబా యొక్క ప్రాప్తి కలవారు అని అనరు. ఎప్పుడైతే తండ్రి నుండి సంబంధం వంచితం అవుతుందో అప్పుడు దుఃఖం యొక్క అల వస్తుంది. కావున ఏడవడం అనగా బాబాతో సంబంధాన్ని తెంచుకోవడం, బాబా నుండి ముఖాన్ని తిప్పుకోవడం. ఎప్పుడైనా ఎవరైనా ఏడిస్తే మీరు చూసి ఉంటారు, వారు ఎవరి ముందుకు తమ ముఖాన్ని తిప్పుకోరు, తప్పకుండా ముఖము చేతులతో దాచుకుంటారు. స్థూలంగా ఏడ్చినప్పుడు స్వతహాగానే ముఖాన్ని ఏ విధంగా దాచుకుంటారో అలాగే మనస్సు ద్వారా ఏడ్చినప్పుడు కూడా స్వతహాగానే బాబా నుండి విముఖులవుతారు. బాబా వైపుకు వెన్ను చూపుతారు, బాబా వైపు చూడను కూడా చూడరు. ఎప్పుడూ దుఃఖం యొక్క అలా సంకల్పంలో కూడా రారాదు. సుఖదాత యొక్క పిల్లలలో దుఃఖం యొక్క అలా ఉండడం శోభించదు. మూడ్ ఆఫ్ చేసుకోవడం కూడా మనస్సు ద్వారా ఏడవడమే. మరి మూడ్ ఆఫ్ అవుతున్నారా? ఎప్పుడైనా సేవ యొక్క అవకాశం తక్కువగా లభిస్తే మూడ్ ఆఫ్ అవ్వడం లేదు కదా. అలసట లేకుండా మరియు బద్ధకం లేకుండా ఉండే వారిగా స్వయాన్ని భావిస్తున్నారా? బద్ధకము అంటే కేవలం నిద్రపోవడమే కాదు. అలసట లేనివారు అనగా ఏమాత్రం బద్ధకం లేనివారు. కావున సదా అలసట లేని వారిగా ఉండడం అనగా సదా బాబా సన్ముఖంగా ఉండడం. అప్పుడు సదా సంతోషంగా ఉంటారు. ఫాస్ట్ స్పీడ్లో వెళ్ళేవారు ఏ సమస్యలోనూ ఆగరు. సమస్య ఆపేందుకు ప్రయత్నిస్తుంది, కానీ వారు దానిని అధిగమిస్తూ దాటి వెళ్ళిపోతారు. సమస్యలను గూర్చి ఆలోచిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోరు. తీవ్ర వేగము అనగా బాబా ఏది చెబితే అది చేయడం. ఇతడు ఒక అలౌకిక వ్యక్తి అని దూరం నుండే వీరిని చూస్తే అనుభవం అవుతుంది. శక్తి మరియు సంతోషములను పొందేందుకు ఆధారం శ్రేష్ట కర్మ. ఎప్పుడైతే కర్మ మరియు యోగము రెండు కలిసి ఉంటాయో అప్పుడే శ్రేష్ట కర్మలు జరుగుతాయి. కర్మ చేస్తూ కూడా యోగిగా ఉన్నామా అని ఎల్లప్పుడూ పరిశీలించుకోండి. కర్మ చేస్తూ యోగమునైతే మర్చిపోవడం లేదు కదా. ఆత్మ మరియు శరీరము రెండు కలిసి ఉంటాయి. రెండు విడిపోతే మృత్యుపాలు అవుతారు. అలాగే కర్మతో పాటు యోగము లేకపోతే ఆ కర్మలు వ్యర్థములైపోతాయి. బంధనాలు వేసే ఆత్మ కూడా పురుషార్థంలో సహయోగియే. బంధనం వేసినందువలన మీకు ఇంకా తపన ఎక్కువ పెరుగుతుంది, బాబా ఎక్కువ గుర్తు వస్తారు. కావున అది బంధనం కాక సహయోగమైంది కదా. తండ్రిని సమీపంగా అనుభవం చేయడానికి సహయోగం అనే దృష్టితో దాన్ని చూస్తే అందులో ఎంతో ఆనందం కలుగుతుంది. బంధనం యొక్క దృష్టితో చూస్తే బలహీనులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.